మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 18వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, సోమవారం. తిథి జ్యేష్ఠ శుద్ధ విద్య రాత్రి 9 గంటల 11 నిమిషాల వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 2 గంటల 31 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 7 గంటల 3 నిమిషాల నుండి 8 గంటల 32 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 7 గంటల 47 నిమిషాల నుంచి 9 గంటల 12 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుంచి 1 గంట 12 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. అమృతకాలం ఉదయం 8 గంటల 44 నిమిషాల నుంచి 10 గంటల 8 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 15 నిమిషాల నుంచి 4 గంటల 49 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 43 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ విద్య సోమవారం. ఈ రోజు అధిక జ్యేష్ఠ మాస శుద్ధ విద్య మరియు పరమ పవిత్రమైన సోమవారం. సోమవారం అంటేనే లయాకారుడైన పరమశివుడికి ఇష్టమైన రోజు అని మనందరికీ తెలిసిందే. ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి భక్తిగా శివాలయానికి వెళ్ళి ఆ శివలింగం మీద ఒక చెంబు నీళ్లు పోసినా చాలు, ఆ బోలాశంకరుడు కరిగిపోయి మన కోరికలన్నీ తీర్చేస్తాడు. ఆయనకు పెద్ద పెద్ద నైవేద్యాలు, ఆడంబరాలు అవసరం లేదు. కేవలం స్వచ్ఛమైన భక్తి, ఒక చెంబు నీళ్లు, వీలైతే 2 మారేడు దళాలు ఉంటే చాలు, ఉప్పొంగిపోతాడు. అయితే ఈ సోమవారానికి విధియ తిథి తోడవ్వడమే ఇక్కడ అసలైన మర్మం. అమావాస్య చీకట్ల నుంచి చంద్రుడు మెల్లగా బయటకు వచ్చి ఆకాశంలో సన్నటి రేఖలాగా, ఒక అందమైన చిరునవ్వులాగా కనిపించే రోజే ఈ విధియ. దీన్నే మనం చాలా పవిత్రంగా చంద్రదర్శనం అంటాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మనస్సుకి కారకుడు. ఎవరికైతే జాతకంలో చంద్రుడి అనుగ్రహం బాగుంటుందో వారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్థిరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ చంద్రుడిని తన తల మీద అలంకారంగా దర్శించిన ఆ చంద్రశేఖరుడు సాక్షాత్తు ఆ పరమశివుడే కదా. కాబట్టి చంద్రుడికి సంబంధించిన విధియ నాడు శివుడికి ఇష్టమైన సోమవారం రావడం అనేది అత్యంత అద్భుతమైన కలయిక. హరిహరాదులకు భేదం లేదంటారు పెద్దలు. విష్ణువుకి ఇష్టమైన ఈ అధిక మాసంలో శివుడికి ఇష్టమైన ఈ విధియ సోమవారం నాడు పూజ చేయడం వల్ల అటు విష్ణువు ఇటు శివుడు ఇద్దరి ఆశీస్సులు మనకు ఏకకాలంలో లభిస్తాయి. మరి అంతటి అద్భుతమైన ఈ రోజున మనం ఎలాంటి పూజ చేయాలి, దానివల్ల మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్నది కూడా తెలుసుకుందాం. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి దేవుడి గదిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో శివలింగం గనక ఉంటే స్వచ్ఛమైన నీటితోనూ లేదా ఆవు పాలతోనూ చిన్నగా అభిషేకం చేసుకోండి. ఆ సమయంలో మీ మనస్సులో మరే ఇతర ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. ఎక్కడైనా మారేడు దళాలు దొరికితే వాటితో స్వామిని పూజించండి. ఇవన్నీ చేయడానికి ఏమాత్రం సమయం దొరకని వాళ్ళు, ఉరుకులు పరుగుల జీవితంలో ఉన్నవాళ్ళు కనీసం ఆఫీసుకు వెళ్లే ముందు దేవుడి దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి 2 నిమిషాలు కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకోండి. సాయంత్రం సమయంలో కుదిరితే కుటుంబ సమేతంగా దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. విధియ కాబట్టి సాయంత్రం ఆకాశంలో నిలవంక కనిపిస్తుందేమో చూసి ఆ చంద్రుడికి 2 చేతులు జోడించి మనసారా నమస్కరించండి. అలాగే ఈ అధిక మాసంలో దానానికి ఉన్న ప్రాముఖ్యతను సృష్టిలో ఉంచుకొని మీ స్తోమతకు తగ్గట్లుగా ఆకలితో ఉన్న ఒకరికి అన్నం పెట్టండి. లేదా వీధిలో ఉన్న ఆవు కాస్త పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు తినిపించండి. ఇవేవీ కుదరకపోతే ఇంటిపైన పక్షులకు గుప్పెడు గింజలు, దాహం తీర్చుకోవడానికి నీళ్లు పెట్టండి. ఈరోజు ఇలా భక్తిగా పూజ చేయడం వల్ల, చిన్న దానం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా చంద్రదర్శనం మరియు శివారాధన కలయిక వల్ల మీలో ఉన్న అనవసరమైన భయాలు, మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతాయి. ఏ పని మొదలుపెట్టినా అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మీరు పట్టిన పనిలో విజయం మీ సొంతం అవుతుంది. కుటుంబంలో తరచూ వచ్చే చిన్న చిన్న గొడవలు సర్దిమణిగి భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఒక మంచి ప్రేమపూర్వక వాతావరణం ఏర్పడుతుంది.
ఆరోగ్యపరంగా వేధిస్తున్న సమస్యలు శివుని అనుగ్రహంతో నెమ్మదిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నలుగురిలో మంచి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనం చేసే ఈ చిన్న పూజ తాలూకా పాజిటివ్ ఎనర్జీ కేవలం ఈ ఒక్క రోజుతో ఆగిపోయేదే కాదు, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని ధైర్యంగా ముందుకు సాగేలా మనకు మానసిక బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ మే 18వ తేదీన వచ్చిన ఈ అపురూపమైన అధిక జ్యేష్ఠ శుద్ధ విధియ సోమవారాన్ని అస్సలు వృధా చేసుకోకండి. దేవుడికి అలంకారాలు, నైవేద్యాల కన్నా మన మంచి మనసు, స్వచ్ఛమైన భక్తి ముఖ్యం. అందరితో ఆప్యాయంగా ఉండండి, ఎవ్వరికి అన్యాయం చేయకండి. అదే మనం దేవుడికి ఇచ్చే అసలైన కానుక. ఆ ఉమామహేశ్వరుల మరియు శ్రీ లక్ష్మీనారాయణుల నిండు కరుణా కటాక్షాలు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు మనోబలంతో విజయం లభిస్తుంది. ముఖ్య కార్యాలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. చేసే పనిలో స్పష్టత చాలా అవసరం. ఏ పని ముందు ఏది వెనుక చేయాలో ఆలోచించి చేయాలి. గందరగోళ స్థితి పనికిరాదు. మద్దు మిత్రుల ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ధనయోగం ఉంది. శాంతి లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు మరింత హుషారుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. కొత్త వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆస్తి లాభం పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్నేహితురాలతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. దుర్గా అష్టోత్తరం చదవాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు కార్యసిద్ధి ఉంటుంది. కాలం సహకరిస్తుంది. ముందస్తు ప్రణాళికతో పనిచేసి అభివృద్ధిని సాధించండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. 10 మందికి ఉపయోగపడే పనులు చేపడతారు. గౌరవం పెరుగుతుంది. అదృష్ట ఫలాలు గోచరిస్తున్నాయి. ఆనందించే అంశాలు ఉంటాయి. భూ, గృహ, వాహనాది లాభాలు ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖ సంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. అనుకూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. అనుకూల వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీలో నైరాశ్యం తొలగి ముందడుగు వేస్తారు. వాహనాలు, విలువైన సామగ్రి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకొని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయ వర్గాల ఆశలు నెరవేరుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యయ ప్రయాసాలు తొలగిపోతాయి. బంధువుల నుంచి చికాకులు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. సొంత ఊళ్ళోనే ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్న తలచిన పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్, స్వయం ఉపాధి వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఇష్ట దేవతా ధ్యానం మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అప్రమత్తంగా లేకపోతే లాభం కన్నా నష్టం అధికమయ్యే సూచనలు ఉన్నాయి. ధనయోగం ఉంది. దగ్గర వారితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో అడుగు ముందుకు వేస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆధ్యాత్మికత దిశగా ఆలోచించండి. ఆర్థికంగా మరింత బలపడేందుకు కృషి చేస్తారు. కొన్ని రుణాలను ఎట్టకేలకు తీరుస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు చిరకాల కోరిక నెరవేరవచ్చు. వ్యాపారాలు విస్తరణలో ఒకరి సాయం అందుతుంది. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగిపోతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. కొత్త రుణాలు అందుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి.
కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆశయం నెరవేరుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపిస్తారు. ప్రయత్న కార్యాలు సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. ఆదాయానికి డోకా లేదు. సంపాదన పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆరోగ్యం మాత్రం చూసుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగువేయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా శుభకాలం. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. ప్రశంసలు ఉంటాయి. కొత్త వ్యూహాలతో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు. అనేక శుభయోగాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలి. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలు తీరుతాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుకుంటారు. వివాహాది వేడుకలపై కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగాలలో హోదాలు అందుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలపై ముఖ్య సమాచారం అందుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్యం మెరుగ్గానే ఉంటుంది. శుభవార్తను వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలలో ముందంజ వేస్తారు. ఇష్ట దేవతా ధ్యానం శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. ఎంతటి పనినైనా నేర్పుగా పూర్తి చేస్తారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళల్లో ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా సమయం బాగానే ఉంటుంది. రుణాల నుంచి బయటపడతారు. పెళ్లికి సంబంధించి శుభవార్తను వింటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులను ఆలోచింపజేస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. చీటికి మాటికి చికాకు పరుస్తున్న ఆరోగ్య సమస్యలు సర్దుకుంటాయి. మీ మాట అంటే ఎదురులేని పరిస్థితి నెలకొంటుంది. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. భూ వాహన యోగాలు ఉండవచ్చు. వ్యాపారాలు పుంజుకొని ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు, ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. శ్రమ తప్పుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత లభిస్తుంది. భగవద్ అనుగ్రహంతో మంచి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. చెడు ఊహించవద్దు. ఒత్తిడి లేకుండా పనిచేయండి. సొంత నిర్ణయాలు వద్దు. సమిష్టి కృషి ఫలిస్తుంది. కుటుంబ పరంగా ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. పట్టు విడుపులు అవసరం. ఉత్తమ ఫలితాలకై నిరంతర ప్రయత్నం జరగాలి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఎవరికి హామీలు ఉండవద్దు. చంద్రగ్రహ శ్లోకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారు శాంత స్వభావంతో వ్యవహరిస్తూ లక్ష్యం దిశగా సాగాలి. పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. పనిలో నైపుణ్యం పెంచుకోవాలి. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించే వారి మాటలు వినకూడదు. తోటి వారి నుంచి ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచేవారు ఉంటారు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని విధాల అనుకూలమైన సమయం. వ్యాపారులకు, లాయర్లకు, కోర్టు ఉద్యోగులకు మేలు జరుగుతుంది. మొదట్లో పడిన కష్టాలు, ఇబ్బందులను ఇప్పుడు అధిగమిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు దక్కించుకుంటారు. సోదరులు మీపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల సలహాలను స్వీకరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. వ్యాపారాలలో భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. కళారంగం వారికి ఊహించని విజయాలు వరిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
మనస్సు పెట్టి పనిచేయండి, అనుకున్నది సాధిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు ముఖ్య కార్యాల్లో బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పడిన శ్రమ ఫలిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విజయాలు లభిస్తాయి. ధన వ్యయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. వ్యవహారాలలో ఆటంకాలు తొలగిపోతాయి. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభసాటిగా ఉంటుంది. ధైర్యంగా ఏకాగ్రతతో ముందుకు సాగాలి. ఉద్యోగ బాధ్యతల్లో ఆవేశం పనికిరాదు. సకాలంలో పనులు పూర్తి చేయండి. గందరగోళ స్థితి కలగకుండా చూసుకోవాలి. ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల వల్ల శక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. ఆలస్యంగా రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యల వలన మనశ్శాంతి లోపిస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. శివనామ స్మరణ శుభప్రదం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు నిలకడగా సాగుతాయి. పరిస్థితిని అర్థం చేసుకుంటూ అవసరానికి తగినట్లు పనిచేస్తే మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. నిరాశపరిచేవారు ఉంటారు. మనోబలం ముఖ్యం. వివాదాలకు దూరంగా ఉండాలి. స్వయం కృషి ముందుకు నడిపిస్తుంది. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య బాధలు తొలగుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో వివాదాలు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఆశయం నెరవేరుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. తగినంత మానవ ప్రయత్నం చేయాలి. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవ దర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. మీ మంచితనం వలన ఇంట బయట మీదే పైచేయి అవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహ్వానాలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. ఊహించిన విజయాలు అందుతాయి. గృహ, వాహనాది శుభయోగాలు ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలి. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. పెద్దల వల్ల మేలు చేకూరుతుంది. వ్యాపార లాభంతో ఆర్థికంగా పుంజుకుంటారు. స్థిరాస్తి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా మరింత అనుకూలంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఇతరులకు సైతం చేయూతనిస్తారు. మీ అంచనాలు కొన్ని నిజం చేసుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. శుభవార్తలు వింటారు. అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. నచ్చిన వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. స్నేహితులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు మంచి మేలు జరుగుతుంది. ఇష్ట దేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు వ్యతిరేక పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తొలగుతుంది. రాజకీయ వర్గాల ఆశలు కొన్ని ఫలించే సూచనలు ఉన్నాయి.
వ్యవహారాలు లాభసాటిగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. అభీష్ట సిద్ధి ఉంటుంది. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆస్తుల విషయంలో నెలకొన్న స్తబ్దత తొలగుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు. దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుతారు. ఆపదలను తొలగుతాయి. మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు. విఘ్నాలు ఉన్నా శ్రమకు తగిన ఫలితం పొందుతారు. బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు విషయంలో మొహమాటం వద్దు. వ్యాపారంలో మిశ్రమ ఫలితం. గృహంలో మార్పులు కోరుకుంటారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాలు ఉంటాయి. సొంత ఊర్లో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. రాజకీయ సామాజిక రంగంలోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు కొద్ది లాభాలతో తృప్తి పడాల్సి ఉంటుంది. సూర్యనారాయణమూర్తిని ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. గృహం వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో హోదాలు దక్కించుకుంటారు. ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతారు. శుభకార్యాలకు కొంత వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు అందుతాయి. కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. ధనలాభం పొందుతారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరుగుతాయి. శ్రేష్టమైన కాలం నడుస్తుంది. కోరికలు నెరవేరుతాయి. మంచి భవిష్యత్తు మీ సొంతమవుతుంది. ప్రయత్నాలు ఫలించి అనుకున్న స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగంలో శ్రమ పెరిగిన ఫలితం బాగుంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. సమిష్టిగా తీసుకునే నిర్ణయం మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నతమైన స్థితి గోచరిస్తుంది. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరే వారికి దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి. ఆదాయం పర్వాలేదు. మితిమీరిన ఖర్చులకు కళ్ళెం వేయాలి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. వృత్తి వ్యాపారుల వారికి యథాస్థితి కొనసాగుతుంది. ఇష్ట దైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. వ్యాపార రీత్యా స్వల్ప ఆటంకాలు ఎదురైనా అంతిమంగా మంచి జరుగుతుంది. మొహమాటంతో కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. చంచలత్వం పనికిరాదు. పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ధర్మ మార్గంలో విజయం సాధిస్తారు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడడం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. దూరపు వ్యక్తుల నుంచి పరిచయం ఏర్పడుతుంది. వృత్తి నిపుణులకు చిన్న వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన కష్టాలను అధిగమిస్తారు. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆత్మవిశ్వాసం ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి నిపుణుల మీద ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు చేర్పులు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.